తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదని కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్ పాలన రావాలని ఆకాంక్షిస్తూ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ వరకు బీఆర్ఎస్ అభిమానులు తిరుపతి శంకర్ పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా సిద్దిపేటకు చేరుకున్న వారికి బీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందేవని, ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్ పాలన రావాలని కోరుతూ తమ పాదయాత్ర కొనసాగిస్తున్నట్లు చెప్పారు. పాదయాత్ర చేసుకుంటూ గోవాలక్ష్మి ఎమ్మెల్యే గారు అందరూ కూడా వీరికి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఈ పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. నిజంగా కూడా సంతోషం. ఎందుకంటే ఈనాడు ప్రజలు తండోపతండాలుగా అందరూ కూడా ఆలోచన ఉంది. కానీ వీరు పాదయాత్ర రూపకంలో ఇవాళ వాళ్ళు పాదయాత్ర చేసి వాళ్ళ సంఘీభావంతో పాటు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలి కేసీఆర్ అని ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతం చెప్పడం జరిగింది. నిజంగా కూడా వాళ్ళు తొందరగా చేరుకొని కేసీఆర్ గారిని కలిసి కేసీఆర్ గారిని చెప్పి రావాలని కోరుకుంటున్నాం. జాడే తిరుపతి వాంకిడి మండల్ జిల్లా ఆసిఫాబాద్. మేము ఆసిఫాబాద్ నుంచి బయలుదేరినాము. మేము అభిమానంతో వెళ్ళినాము. మళ్ళా సీఎం కేసీఆర్ రావాలని. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు పాలన ప్రభుత్వం బాగా ఉండే. దానికోసం మేము మళ్ళా సీఎం కేసీఆర్ రావాలని మేము పాదయాత్ర పోతున్నాం.